ఒక వ్యక్తి కొరకు ప్రాణములను కూడా ఇవ్వడానికి సిద్ధపడే విధంగా చేసేది, నడిపించేది, పురికొల్పేది ఏమిటి? మనుషుల వాక్యము, దేవుని వాక్యము ఈ రెండింటికి మధ్య తేడా ఏమైనా ఉన్నదా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించడం సాధ్యమేనా? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలుస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము మొదటి తెస్సలోనిక పత్రిక అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో విశ్వాసుల ఎడల సేవకులు ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించాలి, దేవుని ఎడల ఎలా స్పందించాలి అనే విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. క్రమబద్ధమైన ఈ బైబిల్ అధ్యయనాలను క్రమంగా వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని ఆసక్తితో అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్కరిని నిండు మనసుతో అభినందిస్తున్నాం. మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. నేటి ఈ పాఠంలో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 13 వచనాలను మనము ధ్యానించుకోబోతున్నాం. ఇందులోని సత్యాలు ఖచ్చితంగా మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలవని ఆశిస్తున్నాం. ఇక వచనం వెంబడి వచనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసుకుందాం. ముందుగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ప్రియులారా, గమనించారా? ఇక్కడ పౌలు అంటున్నాడు, సువార్త మాత్రమే కాదు, మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే మీరు మాకు బహు ప్రియులై ఉంటున్నారు. తెస్సలోనికయ విశ్వాసుల కోసం ఎంతటి త్యాగానికైనా పౌలు సిద్ధమే అని అంటున్నాడు.
పౌలుకు వారి పట్ల యథార్థమైన కల్మషం లేని ప్రేమ ఉండింది. అందుకే అక్షరాల వారి కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ప్రియులారా, ఈ వచనంలో పౌలు అంటున్నది ఏమిటంటే, తెసలోనికైలారా, మీకు మేము దేవుని సువార్తను ప్రకటించాం. మీకు మేము భారంగా ఉండలేదు. రాత్రింబగలు కష్టపడి పని చేశాం. ఇదంతా మీకు తెలుసు. మీకోసమే ప్రసవ వేదన పడ్డామని అంటున్నాడు. ఈ వచనంలో ప్రయాసము, రాత్రింబగలు కష్టము అనే మాట తల్లి యొక్క పనిని సూచిస్తుంది. ఈ భావము మనందరికీ సుపరిచయమే. సాధారణంగా తండ్రి యొక్క పని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే ఉంటుంది. మరి తల్లి పని ఎప్పటికీ అయిపోదు. తల్లి అంటే జీతము తీసుకునే దాది కాదు. దాది కొన్ని గంటలు పనిచేస్తుంది, జీతం తీసుకుంటుంది. తల్లి 24 గంటలు అనగా రాత్రింబగలు తన బిడ్డను కనిపెట్టుకొని ఉంటుంది. తల్లి మనసు అలాంటిది. తల్లి జీతానికి పని చేయదు, పిల్లల కోసం తన జీవితాన్ని వెచ్చిస్తుంది. తల్లి ప్రేమ బిడ్డల క్షేమం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ తల్లి ప్రేమ. ప్రియులారా, పౌలుకు కూడా తెసలోనిక సంఘస్థుల పట్ల అలాంటి ప్రేమే కలిగింది. అతడు వారిని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టే వారి కొరకు అతడు రాత్రింబగలు కష్టపడ్డాడు. ఇక తదుపరి వచనాల్లో అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలోని తండ్రి యొక్క పార్శ్యాన్ని కూడా మనం గమనిస్తాం. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. పౌలు ఇక్కడ తమను గూర్చి తాము తెలియజేస్తూ ఈ మాటలను పలికాడు. అతడు భక్తిగా అనింద్యముగా ప్రవర్తించాడు. దానికి విశ్వాసులే సాక్షులు, దేవుడు కూడా సాక్షి. మీరే సాక్షులు అనే పౌలు మాటలకు అర్థం ఏమిటంటే, వారు వింటున్నది, వారికి తెలిసినది సత్యమై ఉన్నది. ఇక్కడ పౌలు వారి మధ్య ప్రవర్తించిన విధానాన్ని ఒకసారి గమనించండి. భక్తిగాను అనే మాటలో పౌలు దేవుని ఎదుట ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధంగా ప్రవర్తించాడు అని అర్థం. చాలామంది సమర్పణ కలిగిన క్రైస్తవులుగా ఉండటం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే సమర్పణ కలిగి ఉండటం అంటే దేవుని ఎదుట పరిశుద్ధ జీవితాన్ని జీవించడమే అని మనం గుర్తించాలి. మనుషులు ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించడం సరియైన పద్ధతి కానే కాదు. దేవుడు నిన్ను అన్ని వేళలా గమనిస్తూనే ఉంటాడు. సమర్పణ కలిగిన జీవితం అంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పరిశుద్ధ జీవితాన్ని జీవించడమే. ఇక నీతిగాను అనే మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పౌలు మనుషుల ఎదుట నీతిగా నమ్మకంగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు దేవుని పట్ల తన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించాడు. అదేవిధంగా మనుషుల పట్ల కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పరిశుద్ధ జీవితం కలవారే సమర్పణ కలవారు. దేవుని సేవలో జీతగాడి మనస్తత్వం పనికిరాదు. పరిశుద్ధ జీవితం అంటే దేవుని సన్నిధిలో జీవించడం, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడడం. ఇక అనింద్యమైన ప్రవర్తన అంటే దేవునికి ఎంతో ఇష్టం. అనింద్యము అనగా అపోస్తులునికి అతని సహచరులకు వ్యతిరేకంగా చేయబడిన ఆరోపణలు, నిందలు ఏవి కూడా నిలవలేకపోయాయి. పౌలు ప్రవర్తనలో ఎట్టి నిందకు ఆస్కారం లేదు. దీనికి దేవుడే సాక్షి అంటున్నాడు పౌలు. శత్రువులు ఎందరో పౌలు మీద నిందలు మోపారు, కానీ వాటిని ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు. మన మీదకి వచ్చిన విమర్శలు నిజమా కాదా అని మనమే ఆత్మవిచారణ చేసుకోవాలి. పౌలుయే కాదు, అతనితో ఉన్న దైవ సేవకులు అందరూ కూడా పరిశుద్ధంగా జీవించారు. రక్షించబడిన వ్యక్తులందరూ దినదినము బ్రతకడానికి ప్రయాసపడాలి. లోకమంతా విశ్వాసిని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తుంది. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 11-12 వచనాలను గమనిద్దాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? తన రాజ్యానికి మహిమకు మనలను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మీ పట్ల ఒక తండ్రిగా వ్యవహరించాను, తండ్రిలాగా మిమ్మల్ని హెచ్చరించాను, ధైర్యపరిచాను, సాక్ష్యం ఇచ్చాను అని అంటున్నాడు. ఇక్కడ హెచ్చరించుట అనే మాటకు పారాకాలియో అనే గ్రీకు పదం వాడబడింది. దీని అర్థం ఏమిటంటే, పౌలు వారితో ఉండి వారి ప్రక్కనే నిలిచి వారికి సహాయం చేశాడు, బ్రతిమిలాడాడు, వారిని నొప్పించాడు, ఒప్పించాడు అని అర్థం. ఇదే పదము పరిశుద్ధాత్మకు సంబంధించి వాడబడింది. పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త. ఇతరులను ఆదరించే పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తాడు. ప్రియులారా, చాలాసార్లు మనము పరిశుద్ధాత్మ శక్తితో సువార్తను ప్రకటించడం లేదనిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఒప్పించగలిగేటట్లు మనము సువార్తను ప్రకటించాలి. అనగా ప్రతి సువార్త సందేశంలో పాపము, నీతి, తీర్పు అనే ఈ 3 అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ఒక తండ్రిగా వారిని పౌలు నడిపించాడు. పౌలు వారికి ఎలా బోధించాడు? వారిని ప్రాధేయపడి, బ్రతిమిలాడి, సత్యాన్ని నమ్మేటట్లు ఒప్పించాడు. పౌలు హెచ్చరించాడు, సాక్ష్యం ఇచ్చాడు, ధైర్యపరిచాడు. అనగా పౌలు క్రమశిక్షణకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చాడు. ప్రియులారా, పౌలు యొక్క సువార్త సేవ ఎంతో సూటిగా, బలంగా వ్యక్తులను వేలు పెట్టి చూపి ఒక తీర్మానానికి నడిపించింది. నేటి దినాల్లో మన ప్రసంగ వేదికల నుండి బలహీనమైన ప్రసంగాలు వస్తున్నాయి. దేవుని రాజ్యము, దేవుని మహిమ మన ధ్యేయంలై ఉండాలి. ఈ వచనాలలో దేవునికి తగినట్టుగా నడుచుకొనుట అనే మాటను కూడా గమనిస్తాం. అనగా దేవుణ్ణి మనము పిలుపుకు తగినట్లుగా మనము ప్రవర్తించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమిలాడుకుంటున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు తన భక్తులను తన రాజ్యానికి పిలిచాడు. రాజ్యం అంటే 1000 ఏళ్ల పరిపాలన. దేవుడు తన మహిమకు మనలను పిలిచాడు. అనగా దేవుని రాజ్యము నిత్యమైనది. మరొక మాటలో చెప్పాలంటే దేవుని మహాసంకల్పాన్ని, ఉద్దేశాన్ని గుర్తించాలి. దేవుని నిత్యత్వపు వెలుగులో జీవించాలి. ఇదే ఈ పాఠంలోని సారాంశం. గమనించండి, అంతకుముందు వచనాల్లో మేము మీ మధ్యన సాధువులమై ఉన్నాము అంటున్నాడు పౌలు. పౌలు విశ్వాసులకు తల్లిలాగా ఉన్నాడు. తల్లి తన బిడ్డలకు పాలిచ్చి పెంచుతుంది. అలాగే పౌలు తన విశ్వాసులను పెంచాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం ప్రకారము క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు అని పౌలు అంటున్నాడు. మీరు మాకు బహుప్రియులు, మీ యందు నాకు విశేష అపేక్ష ఉన్నది. సువార్త మనము ఏమై ఉన్నామో చూపుతుంది. మనము చేసింది మాత్రమే కాదు, సువార్త మన వ్యక్తిత్వాన్ని నిర్దేశించి చూపుతుంది. పౌలు సువార్త ప్రకటించడానికి ఎంతో గొప్ప వెల చెల్లించాడు, ప్రయాసపడ్డాడు, శ్రమించాడు. పౌలు అన్నాడు, మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచారా? మేము బ్రతికినట్లే. 2వ కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం ప్రకారము పౌలు ప్రయాసతోనూ, కష్టములతోనూ, జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతో ఉంటిని అని చెప్పాడు. గ్రీకు సంస్కృతిలో ఇలాంటి చాకిరీ చేసేవారిని బానిసలని చెప్పి నీచంగా చూస్తారు. ప్రభు యొక్క 2వ రాకడ నమ్మామని పనులని మానేసి ఎదురు చూడడం కాదు, ప్రయాస కష్టం సహించి స్వచ్ఛందంగా సువార్త సేవ చేయాలి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం ప్రకారము పౌలు డేరాలు కుట్టేవాడు.
ప్రతి రబ్బీ ఏదో ఒక చేతి పని నేర్చుకొని ఉంటాడు. డబ్బు కోసం ఇతరుల మీద ఆధారపడి వారు ఇస్తేనే నేను సువార్త ప్రకటిస్తాను అని కూర్చోకూడదు. సువార్తికిని ఎవరు ధనాపేక్ష గలవాడు అని వేలు పెట్టి చూపకూడదు. రాత్రింబగలు కష్టం చేసి జీవనం చేస్తూ పౌలు వారికి దేవుని సువార్తను ప్రకటించాడు. పౌలు పగలు పనిచేశాడు, డేరాలు కుట్టాడు, సాయంకాలం సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. రాత్రింబగలు అతనికి పనే. అతని చేతి పని కూడా సువార్త సేవకు దోహదపడింది. ప్రియులారా, విశ్వాసులైన మీ పట్ల మేము ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు. మా భక్తి, మా నీతి, అనింద్యమైనటువంటి ప్రవర్తన మీరు చూస్తూనే ఉన్నారు. మా ఉద్దేశాలు, మా పనులు అన్నీ బహిరంగమే. ఇందులో రహస్యం, దాపరికం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాము, అనగా సాక్ష్యం ఇస్తున్నాము. మీకు ఒక తండ్రిలాగా ఉన్నాను, మా జీవితమే ఒక తెరిచిన పుస్తకం అంటున్నాడు పౌలు ఇక్కడ. మిమ్ములను దేవుడు తన రాజ్యానికి, మహిమకు పిలుస్తున్నాడు. దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. దేవుని రాజ్యానికి తగినట్లు, ఆయన మహిమకు తగినట్లు మన ప్రవర్తన ఉండాలి. అనగా మన ఉద్దేశాలు, మన పనితీరు దేవుని పిలుపుకు సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధత మన మాటల్లో, చేతల్లో తేటగా కానరావాలి. దేవుని రాజ్యం, దేవుని మహిమ, ఈ రెండు అంశాలు విశ్వాసులకు ఎంతో ప్రాముఖ్యమైనవి. మన హృదయాల్లో దేవుని రాజ్య నియమాలు రాసి ఉంటున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రభువు మనతో కలిసి ప్రార్థించాడు. యేసు ప్రభువు దేవుని రాజ్యాన్నే ప్రకటించాడు, బోధించాడు. దేవుని రాజ్యము మనలో ఉన్నట్లే మనము బోధించాలి. యేసు అవతారానికి, రెండవ రాకడకు మధ్య కాలమంతా ఆయన రాజ్యం కోసం సిద్ధపాటే. ఈ సత్యాన్ని మనము ఎన్నడూ కూడా మరవకూడదు. తన విశ్వాసుల పట్ల పౌలుకు తల్లి హృదయం ఉంటున్నది. పౌలు తన పోషణ కొరకు ఎవరి మీద ఆధారపడినవాడు కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో పౌలు అంటున్నాడు, అపవాదికి చోటియకండి. దొంగిలేవాడు ఇక మీదట దొంగిలకుండా అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. గమనించారా ప్రియులారా? పౌలు తెస్సలోనికైలో ఉండగా 2 సార్లు ఫిలిప్పీ సంఘస్థులు కొంత ద్రవ్య సహాయం పంపారు. కానీ పౌలు ఉద్దేశం ధన సేకరణ కాదు. సంఘాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ పౌలు ఆధారపడి జీవించలేదు. తెస్సలోనిక సంఘానికి పౌలు చేసిన ప్రబోధం ఇదే. దేవునికి ప్రీతికరమైనది చేయండి, దేవుని సంతోషపరచండి. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని నొందాలి. సహోదరుని మోసం చేయకూడదు. మనము శ్రమలు అనుభవించవలసింది ఉన్నది అంటూ పౌలు అంటున్నాడు. అందుకే మనము నియమించబడి ఉంటున్నాం. ప్రియులారా, గమనించారా? ఈ పాఠంలో క్రైస్తవ నాయకులకు గొప్ప హెచ్చరిక ఉంటున్నది. నాయకులు నైతికంగా, ఆధ్యాత్మికంగా ధైర్యము గలవారై ఉండాలి. ఇచ్చకపు మాటలు పలకకూడదు. ధనాపేక్ష, వేషధారణ నాయకులకు తగదు. మనుషుల వలన ఘనతను కోరకూడదు. సాత్వికులై ఉండాలి. ఇతరుల పొగడ్తలకు పొంగిపోకూడదు. దేవుని మెప్పునే కోరాలి. యథార్థంగా ప్రవర్తించాలి. విశ్వాసుల ద్రవ్యాన్ని ఆశించకూడదు. మనుషులను తృప్తిపరిచే ప్రయత్నంలో దేవుణ్ణి నొప్పించకూడదు. ఊరికే మనుషులను పొగడకూడదు. ప్రోత్సహించాలి కానీ పొగడ్తలు మానేయాలి. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లే చెప్పాలి. సాధు స్వభావాన్ని సేవలో కనపరచాలి. నాయకులరా, దైవ సేవ అంటే ఎంతో కష్టమైన పని. అది పూల పాన్పు కాదు. అది గంటల ప్రకారం జీతం కోసం చేసే పని కానే కాదు. అపోస్తలుడైన పౌలు దైవ సేవకులకు గొప్ప మాదిరిగా ఉంటున్నాడు. కొందరు తమ నేర్పును, పాండిత్యాన్ని ప్రదర్శించుకోవాలని చూస్తారు. దానివల్ల సందేశం బలహీనమవుతుంది, అది నీరుగారిపోతుంది. దైవ సేవకుడు సువార్తలో దాక్కోవాలి కానీ సువార్తను దాచిపెట్టకూడదు. పౌలు నియంత కాడు, సాధు స్వభావుడు. తాను ఒక తండ్రిలాగా చూసుకున్నాడు.
తండ్రి తన పిల్లల కోసమే కష్టపడినట్లు తను శ్రమించాడు. క్రైస్తవ ప్రేమ ఒక చవకబారు కాదు, తన బిడ్డలను శిక్షించే మనసు కాదు. క్రమశిక్షణ కోసం అడపాదడపా కఠినంగా మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు తనకు అధికారం ఉన్న దాష్టికం చేయలేదు, మనుషుల ఘనతను కోరలేదు. తల్లి తన బిడ్డలకు స్తన్యమిచ్చి పెంచినట్లు వారిని పెంచుకున్నాడు. మీరు మాకు బహుప్రియులు, మీకు సువార్తనే కాదు మా ప్రాణాలే ఇచ్చేస్తాం, మేము మీ మధ్య సాధువులమై ప్రవర్తించాము, మీరు మాకు బహుప్రియులు అని అంటున్నాడు. ఇక్కడ పౌలు ఇంకా అంటున్నాడు ఏమంటే, మీ యందు మాకు విశేష అపేక్ష ఉన్నది, మీకోసం ప్రాణం పెట్టడానికైనా మేము సిద్ధమే. మా ప్రయాసము కష్టము మీకోసమే కదా. మేము ఎవరికి భారమై ఉండకుండా స్వచ్ఛంద సేవ చేస్తున్నాం. మా భక్తి నీతి ఎట్టివో విశ్వాసులైన మీరు ఎరగనివి కావు అని అంటున్నాడు. నిజంగా పౌలు ఎంత సున్నితమైన మనస్సాక్షి గలవాడో గమనిస్తారా? కొందరు యూదులు పౌలుకి ఎన్నో సమస్యలు ఆటంకాలు కలిగించారు. ఎన్ని శ్రమలు వచ్చినా సువార్త సేవ నమ్మకంగా జరిగిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో పౌలు దేవునికి ఎంతో కృతజ్ఞుడు. సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుడు ఎంచాడు గనుక దేవునికి కృతజ్ఞుని అంటున్నాడు. పౌలు దేవుని సంతోషపెట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. మనుషులను సంతోషపెట్టడానికి పౌలు ఏనాడు ప్రయత్నించలేదు. దేవుడు హృదయాలను పరీక్షిస్తాడు, మనుషులు పైరూపం మాత్రమే లక్ష్య పెడతారు. ఈ విషయంలో నీ వైఖరి ఏమిటి? తెసలోనికైలో ఉన్న క్రైస్తవుల పట్ల పౌలు వైఖరి స్పష్టంగా ఉంటున్నది. పౌలు తెసలోనిక సంఘానికి 2 ఉత్తరాలు రాశారు. ఈ 2 ఉత్తరాలు ఒక వారం రోజుల్లోనే రాశాడు. మొదటి ఉత్తరంలో ప్రభువు రాకడ దినము దొంగలాగా వస్తుందన్నాడు. 2వ ఉత్తరంలో ప్రభువు రాకడను గురించిన వివరాలు తేటగా రాశాడు. రాకడ సూచనలను పేర్కొన్నాడు. అందుచేత ఈ 2 ఉత్తరాలు అనగా ఈ 2 పత్రికలు మనకి ఎంతో ముఖ్యమైనవి. ప్రభువు రాకడను గురించి అపోహలు మానేయాలి. సంఘం విస్తరిస్తూ ఉండగా ప్రభువు రాకడ భావన మనలను పవిత్ర జీవితానికి ప్రేరేపిస్తుంది. మరొక మాట ఈ సందర్భంలో తప్పకుండా చెప్పి తీరాలి. ప్రభులాగే మనము కూడా సాత్వికులము, దీన మనస్కులము అయి ఉండాలి. ఇతరులతో మనము సరైన సంబంధాలు కలిగి ఉండడమే భక్తి అయించున్నది. పౌలు తాను ఒక అపోస్తులుడు, తనకు అధికారం ఉన్నది. సంఘస్థులను ఆర్థిక సహాయం కోసం అడిగే హక్కు తనకు ఉంటున్నది. అయినా అధికారాన్ని చెలాయించకుండా తాను చేతి పని చేసి డేరాలు కుట్టి తన పోషణకు ద్రవ్యం సంపాదించాడు. తెసలోనిక విశ్వాసులు క్రొత్తగా ప్రభువులోనికి వచ్చినవారు. వారి మీద తను భారంగా ఉండడం అతనికి బొత్తిగా ఇష్టం లేదు. ఏ తండ్రి అయినా తన బిడ్డల క్షేమాన్ని కోరుతాడు, వారిని క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాడు. ఇక తెసలోనీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ఇక సువార్తను అందించే మరొక పార్శ్వాన్ని ఇక్కడ గమనించగలం. పౌలు ఇంతకుముందు ఒకసారి అన్నాడు, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. సువార్తను ప్రకటించే విధానం ఇదే. సువార్త శక్తితో ప్రకటించబడినప్పుడు అది దేవుని వాక్యమై అద్భుతంగా పనిచేస్తుంది. ప్రజలు సువార్తను అంగీకరించాల్సిన విధానం కూడా ఇదే. ఇది దేవుని వాక్యం అని చెప్పినప్పుడు ప్రజలు అంగీకరిస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు అనే నమ్మకంతో సువార్తను అంగీకరించినప్పుడు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి అది విన్న వారిలో అద్భుతాలు చేస్తుంది. వాక్యము దేవుని వాక్యంగానే బయటికి వెళ్ళాలి. ఆ వాక్యము వాక్యముగానే అంగీకరించబడాలి. అప్పుడే అది మనిషి జీవితంలో పనిచేస్తుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే నీవు నీ సంఘంలో నీ సమయాన్ని వృధాగా గడుపుతున్నావని గుర్తించాలి. ప్రియులారా,
ఒక విషయాన్ని గమనిద్దాం. పౌలు సువార్తను ప్రకటించినప్పుడు కొందరికి కలవరం కలిగింది. పాప గాయమున్న మనిషికి సువార్త అనే ఉప్పు తన గాయానికి తగిలినప్పుడు అక్కడ మంట పుట్టుకొస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం వెలుగై ఉన్నది. అయితే అనేక మంది తమ క్రియలు చెడ్డవైనందున వారు చీకటినే ప్రేమిస్తూ ఉంటారు, వెలుగు వద్దకు రారు. పౌలు ఈ అధ్యాయంలో ఏమని బోధిస్తున్నాడంటే, దేవుని సంఘము ఈ లోకంలో అనగా ఈ భూమి మీద దేవుని కుటుంబంగా అద్దం మాదిరిగా ప్రతిబింబించాలి. పౌలు ఒక తల్లి యొక్క సంబంధాన్ని ప్రస్తావిస్తూ విశ్వాసులకు తాను ఒక తల్లిగా ఉన్నాడని చెప్పాడు. మరియు పౌలు తండ్రిగాను, అంతేకాదు విశ్వాసులకు తాను ఒక సోదరుడుగాను ఉన్నాడనే కుటుంబ సంబంధాలను సూచించాడు. సంఘం అనగా అది దేవుని కుటుంబాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. సంఘం అనేది ఒక కుటుంబం వలె సమాజానికి దేవుని ప్రత్యక్షతను తెలియజేసేదిగా ఉండాలి. సంఘంలో ప్రతి సభ్యుడు దేవుని కుటుంబానికి చెంది ఉన్నాడు. దేవుని ప్రేమను సంఘం వ్యక్తం చేస్తుంది. భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఒక కుటుంబం. అలాగే దేవుని సంఘములో ప్రేమ సంబంధాలు, తల్లి ప్రేమను, తండ్రి వాత్సల్యాన్ని దేవుని సంఘము వ్యక్తీకరిస్తుంది. పౌలు ఒక తల్లిలాగా వారికి స్తన్యమిచ్చి పోషించినట్లు వారికి వాక్యం ఇచ్చి పౌలు వారిని పెంచాడు. తండ్రి ప్రేమ బిడ్డల క్రమశిక్షణలో కానవస్తుంది. తెసలోనిక సంఘానికి పౌలు తండ్రి లాంటివాడు. చాలామంది బోధకులు ఆదరణ గొలిపే సందేశాలు ఎక్కువగా బోధించడం పరిపాటి. విశ్వాసుల ఆదరణను వారు ఎంతగానో ఆకాంక్షిస్తారు. ప్రజలు కూడా అలాంటి సందేశాలను ఇష్టపడతారు. భౌతికంగా స్థూలంగా చూస్తే అది బాగానే ఉంటుంది, అది సంతోషం ఇస్తుంది కూడా. కానీ మనకు కావాల్సింది ఆదరణ మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా మనకు కావాలి. తండ్రి బిడ్డలను క్రమశిక్షణలో ఉంచుతాడు, పెంచుతాడు. అది తండ్రి యొక్క ధర్మం. ఈ రోజుల్లో కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో, దేశంలో క్రమశిక్షణ లేకపోవడం ఎంతైనా శోచనీయం. ఇక వచ్చే పాఠంలో తెసలోనీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 20 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. సిద్ధపడి రండి. ఈ వాక్య సత్యాలను మన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. పౌలు మాటల్లో ప్రయాసము, రాత్రింబగళ్ళు కష్టము అనే మాట దేనిని సూచిస్తుంది? పౌలు మాటల్లో ప్రయాసము, రాత్రింబగళ్ళు కష్టము అనే మాట దేనిని సూచిస్తుంది? 1 కాపరి యొక్క పనిని, 2 తల్లి యొక్క పనిని, 3 ఇంటి యజమాని అయిన తండ్రి పనిని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు మీరు మమ్మల్ని ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించగలరు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.